హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను లోడింగ్ యానిమేషన్‌ని ఈ టైప్‌లో ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఒక ఇండెక్స్ పేజ్ తీసుకున్నాను. అక్కడ మనకి 2 సర్కిల్స్ ఉన్నాయి. సో, ఒక సర్కిల్‌లో ఇంకొక సర్కిల్ ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఔటర్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. దాని లోపల ఇన్నర్ అని ఇంకొక క్లాస్ తీసుకున్నా. ఔటర్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్. అండ్ ఈ రెండిటికి కామన్ క్లాస్ సర్కిల్ అని చెప్పి ఒకటి ఇస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు స్టైల్ ట్యాగ్‌లో స్టార్ మార్జిన్ 0, ప్యాడింగ్ 0. తర్వాత బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఇస్తున్నా అన్ని ఎలిమెంట్స్‌కి. సో, ఇప్పుడు బాడీ ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నా. బాడీ ట్యాగ్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇస్తున్నా. తర్వాత హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నా. ఈ లోడింగ్ మొత్తం సెంటర్‌లో రావడం కోసం వెబ్ పేజ్‌లో. సో, ఇప్పుడు ఈ రెండిటికి కామన్‌గా సర్కిల్ అని ఒకటి ఏదైతే క్లాస్ తీసుకున్నామో దానికి సమ్ కామన్ స్టైలింగ్ అనేది ఇస్తున్నాను. సో, దానికి ఏమి ఇస్తున్నానంటే సర్కిల్‌కి బోర్డర్ రేడియస్ 50% కామన్ అండ్ బోర్డర్ అనే ప్రాపర్టీ 5 పిక్సెల్స్ సాలిడ్ వైట్ కలర్ ఇస్తున్నా. త్రిబుల్ ఎఫ్. సో, తర్వాత ఔటర్ అనేది ఏదైతే ఉందో దానికి సో, దీనికి విడ్త్ అనేది 100 పిక్సెల్స్ ఇస్తున్నా. హైట్ కూడా 100 పిక్సెల్స్ ఇస్తున్నా. బోర్డర్ రేడియస్ 50% ఆల్రెడీ పైన ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు మనం దీనికి కూడా డిస్‌ప్లే ఫ్లెక్స్ ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ సెంటర్‌లోకి రావడం కోసం ఈ ఔటర్ అనే క్లాస్‌కి కూడా డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ చూసినట్టయితే ఏమీ రాలేదు. ఎందుకనంటే నేను బోర్డర్ అనేది వైట్ కలర్ ఇచ్చేసాను. సపోజ్ నేను ఇక్కడ బోర్డర్ అనేది ఒకసారి బ్లాక్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. అండ్ ఇన్నర్ సర్కిల్‌కి ఏదైతే ఉందో దానికి కూడా మనం స్టైల్ అనేది అప్లై చేయాలి. ఇన్నర్‌కి కూడా నేను సమ్ విడ్త్ హైట్ ఇస్తున్నా. దీనికి విడ్త్ అనేది దానికన్నా కొంచెం తక్కువ 90 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ హైట్ అనేది 90 పిక్సెల్స్ ఇస్తున్నా. బోర్డర్ రేడియస్ 50% ఇచ్చాం కాబట్టి ఇలా మనకి 2 సర్కిల్స్ వచ్చినాయి. సో, ఇక్కడ 80 పిక్సెల్స్ ఇస్తున్నాను. 90 అయితే ఒకదానికొకటి ఓవర్‌లాప్ అయిపోతుంది. సో, ఇక్కడ 80 ఇస్తున్నా. సో, మనకి ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే బోర్డర్‌కి అన్ని సైడ్స్ ఒకే కలర్ ఇవ్వకుండా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఎగ్జాంపుల్‌లో చూసిన దాని ప్రకారం టాప్ ఒక కలరు, బాటమ్ ఒక కలరు. లెఫ్ట్, రైట్ వైట్ కలర్ ఇచ్చాననమాట. బాడీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో అది వైట్ కలర్ అక్కడ ఇచ్చాననమాట. సో, ఇనీషియల్‌గా అన్నిటి సైడ్స్‌కి బోర్డరు వైట్ ఇస్తున్నా. ఎఫ్ఎఫ్ అని. ఇప్పుడు ఔటర్ సర్కిల్ ఏదైతే ఉందో దానిలో సెలెక్ట్ చేసి బోర్డర్ టాప్ కలర్ అనేది మారుస్తున్నా. బోర్డర్‌లో మనం 4 సైడ్స్‌లో ఏ టా ఏ ఏ సైడ్‌కి ఏ కలర్ కావాలన్నా మనం పెట్టుకోవచ్చనమాట. సో, దీంట్లో నేను ఒక కలర్ ఇస్తున్నా. ఇది టాపు. బాటమ్ గూడా ఇంకొకటి ఇస్తున్నా. ఇక్కడ మనం ఇచ్చింది 4 సైడ్స్‌కి కామన్. ఇక్కడ మళ్ళీ మనం మారుస్తున్నాం. టాప్ ఒక కలరు, బాటమ్ ఒక కలరు. అంటే లెఫ్ట్, రైట్ అలానే ఉంటాయి. ఓన్లీ టాప్, బాటమే మారుస్తున్నాం అనమాట బార్డర్ కలర్స్. ఇక్కడ లైట్ గ్రీన్ షేడ్ ఇస్తున్నా. సో, ఇక్కడ ఔటర్ సర్కిల్‌కి ఈ విధంగా ఇచ్చాను. ఇన్నర్ సర్కిల్‌కి రివర్స్ చేస్తున్నా కలర్స్ అనేవి. ఇక్కడ బోర్డర్ టాప్ కలర్ ఏమో అక్కడ బాటమ్‌కి ఇచ్చింది ఇస్తున్నా. బాటమ్‌కేమో ఇక్కడ టాప్‌కి ఇచ్చింది ఇస్తున్నా. సో, రివర్స్ చేస్తున్నా కలర్‌ని. ఇక్కడ బోర్డర్ బాటమ్ కలర్ ఏమో అక్కడ టాప్‌కి ఇచ్చింది ఇస్తున్నా. ఇక్కడ బోర్డర్ టాప్ కలర్ ఏమో అక్కడ బాటమ్ కలర్ ఇచ్చింది ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఇలా వచ్చింది. ఇప్పుడు మనం యానిమేషన్ అనేది చేయాలి. సో నేను స్పిన్ అని ఒక యానిమేషన్ నేమ్ ఇస్తున్నా. యానిమేషన్ నేమ్ స్పిన్ అండ్ 5 సెకండ్. సో దీనికి 4 సెకండ్స్ ఇస్తున్నా. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో దీనికి ఏదైతే యానిమేషన్ ఇచ్చానో ఇన్నర్ సర్కిల్ కూడా సేమ్ యానిమేషన్, కాకపోతే డ్యూరేషన్ దానికన్నా కొంచెం తక్కువ ఇస్తున్నా, హాఫ్ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఆ స్పిన్ అనే యానిమేషన్ కి లాజిక్ రాయాలి. @ కీ ఫ్రేమ్స్ స్పిన్ లో నేను ఏం చేస్తున్నానంటే ఇనీషియల్ గా అంటే 0% యానిమేషన్ స్టార్టింగ్ అప్పుడు ఏం జరగాలి అని అంటే ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీలో రొటేట్ అని చెప్పి క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నా 360 డిగ్రీస్. అండ్ ఇంకొకసారి అంటే 50% వచ్చేటప్పటికి నేను ఏం చేస్తున్నానంటే రొటేషన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఇస్తున్నా. సో అంటే 50% వచ్చేటప్పటికి -360 డిగ్రీస్ అని ఇస్తున్నా. ఇంతకు ముందేమో +360 డిగ్రీస్ క్లాక్ వైజ్, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. అండ్ 50% వచ్చేటప్పటికి నేను స్కేల్ అనే ఇంకొక ప్రాపర్టీని యూజ్ చేసి కొంచెం విడ్త్ హైట్ అనేది డిక్రీజ్ చేస్తున్నా. 0.8 ఇచ్చాను. నెక్స్ట్ 100% వచ్చేటప్పటికి ఈ స్కేల్ అనే యానిమేషన్ లో స్కేల్ అనే వాల్యూ 1 ఇస్తున్నా. మళ్ళీ రొటేషన్ అనేది 50% అయ్యేటప్పటికి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది క్లాక్ నుంచి. మళ్ళీ 100% వచ్చేటప్పటికి నార్మల్ గా క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి ఆ సర్కిల్ అని చెప్పి ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఈ స్టార్టింగ్ లో కూడా స్కేల్ అనే ఒక ప్రాపర్టీని అప్లై చేస్తున్నా. స్టార్టింగ్ లో స్కేల్ ఆఫ్ 1 అని ఇస్తున్నా అండ్ ఎండింగ్ లో కూడా స్కేల్ ఆఫ్ 1 అని ఇస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.